హాయ్ గైస్, ఇట్ ఫ్రాంచైజ్ లో వస్తున్న థర్డ్ ఫిలిం ఏ డిఫరెంట్ నాని ఫిలిం. నాని కెరీర్ లోనే మోస్ట్ హైఫుడ్ ఫిలిం. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు వచ్చింది. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే బాగుంది, చాలా బాగా కట్ చేశారు. అంటే మూవీ స్టోరీని ఎలా ఉందో అలా చెప్పడానికి ట్రై చేశారు. ఈ మూవీ టీజర్ మొత్తం వైలెన్స్ చూపించారు. ఆ టీజర్ వల్ల మూవీ హైప్ చాలా పెరిగింది. టీజర్ లాగే ట్రైలర్ లో కూడా వైలెన్స్ పెట్టుంటే హైప్ ఇంకా చాలా పెరుగుతుంది. కానీ ట్రైలర్ లో నీట్ గా కట్ చేశారు. స్టోరీ ఎలా ఉందో అలా చెప్పడానికి ప్రయత్నం చేశారు. శైలేష్ లాస్ట్ మూవీ ఫ్లాపే, కానీ తను ఇట్టి ఫ్రాంచైజ్ లో ఇప్పటివరకు చేసిన ఏ మూవీ డిసప్పాయింట్ చేయలేదు. ఈ మూవీ కూడా డిసప్పాయింట్ చేయదు. పైగా తనకు లైఫ్ ఇచ్చిన నానితో మూవీ తీస్తే 10 సంవత్సరాలు గుర్తుండిపోయేలాగా మూవీ తీస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇటు 3 నుండి వస్తున్న టీజర్, ట్రైలర్, పోస్టర్ చూస్తే ఖచ్చితంగా నానికి 10 సంవత్సరాలు గుర్తుండిపోయే మూవీ తీస్తాడనిపిస్తుంది. నానికి ఒక మాస్ ఇమేజ్ ఇస్తాడనిపిస్తుంది. నాని శామ్ సింగర్ అయ్యే మూవీ నుండి ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేడు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఇప్పుడు కూడా డిసప్పాయింట్ చేయడు అనిపిస్తుంది. ఈ మూవీ స్టోరీకి ఆ దమ్ ఉంది. ఈ మూవీ కాన్సెప్ట్, వైలెన్స్, ఆ బీజిఎం, సినిమాటోగ్రఫీ, సాంగ్స్ అన్ని ఈ మూవీకి ప్లస్సే. నాని అకౌంట్ లో ఆల్రెడీ 100 కోట్ల మూవీ ఉంది. కాబట్టి ఈ మూవీతో 150 కోట్లు లేదా 200 కోట్ల మూవీ ఖచ్చితంగా వస్తుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం ఒక 9 నెలల పాప మిస్ అవ్వడం నుండి స్టార్ట్ అవుతుంది. నాని యాంగ్రీ పోలీస్ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. ఆ 9 నెలల పాపను వెతికే ప్రాసెస్ లో ఇదొక పెద్ద గ్యాంగ్ చేస్తున్నారని, పిల్లల్ని పెద్దల్ని ఎత్తుకొని పోయి వాళ్ళని చంపేస్తున్నారని తెలుసుకొని విలన్స్ ని దయాదాక్షిణాలు లేకుండా చంపేసి ఆ కేసుని సాల్వ్ చేస్తాడు. నాని ఒకటే ఫిక్స్ అయిపోతాడు, ఇక్కడ క్రిమినల్స్ జైల్లో అన్నా ఉండాలి, లేకపోతే చనిపోయి భూమిలో అన్నా ఉండాలి అని చెప్పేసి. ఈ ట్రైలర్ మొత్తం నార్మల్ గానే ఉంది అనుకునే టైంకి యూ డోంట్ సర్వైవ్ అనే డైలాగ్ వస్తుంది. అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది చూడు, ఊచ కోత వేరే లెవెల్ ఉంటుంది. ఈ మూవీ శైలేష్ తీసాడా, సందీప్ రెడ్డి వంగ తీసాడా అని అనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉంది వైలెన్స్. మరి ఈ మూవీ ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే ఈ మూవీలో అడ్విషస్, విశ్వక్సేన్, కార్తిక్ కేమియస్ ఉండడమే. ఇటు 3 మూవీ నాని కెరీర్ లోనే మోస్ట్ హైప్డ్ మూవీ. నాని ఉన్నాడు కదా, ఖచ్చితంగా ఇటు 3 హిట్ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ డేనే ఈ మూవీకి వెళ్ళిపోతా. మీలో ఎంతమంది ఈ మూవీకి పోతారు? ఎంతమందికి ఈ ట్రైలర్ నచ్చింది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.